వెల్కమ్ టు ఓబ్లేస్ ఎడ్యుకేషన్. నేను మీ జయప్రకాష్. మరియు అర్థమెటిక్ విభాగం నుంచి ఈరోజు మనము ఒక కొత్త టాపిక్లోకి వెళ్ళబోతున్నాం. ఆ టాపిక్ ఏంటంటే కాలము, దూరం, టైం అండ్ డిస్టెన్స్ అంటారు. మరియు టైం అండ్ డిస్టెన్స్తో పాటు మనకు ఇంకొక అంశం కూడా మనకు కనబడుతుంది. ఆ అంశం వచ్చేసి మనకు స్పీడ్, వేగం అంటారు. సో ఈ స్పీడ్ లేదా వేగం అనేది టోటల్గా టైం అండ్ డిస్టెన్స్ పైన, కాలము దూరం పైన అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి స్పీడ్ అనేది తప్పనిసరిగా. కాబట్టి ఈ మూడు అంశాల పరంగా మనకు ఈ టాపిక్లో మనకు మూడు అంశాలలో మనకు అడిగేదానికి ఆస్కారం ఉంది. మొదటి అంశం వచ్చేసి కాలము, దూరము, వేగం, ఈ మూడు అంశాల పరంగా మనకు ఏదో ఒక అంశం లోపించి ఇచ్చి దాన్ని కనుక్కోండి అనడం. తర్వాత రెండో అంశంగా ఒక స్కూటర్ లేదా బైక్ ప్రయాణం వేలో వచ్చేటువంటి ప్రశ్నలు. తర్వాత మూడో అంశంగా బోటింగ్ విధానంలో పడవలు మరి వాటి ప్రయాణ నీడలో జరిగేటువంటి సంఘటనల గురించి అడిగే ప్రశ్నలు ఈ టాపిక్లో ఉన్నాయి. సో ముందుగా ఈరోజు మనము కాలము, దూరము, దాని టైం అండ్ డిస్టెన్స్ అంటారు. సో ఈ టాపిక్లో ముందుగా మనకేంటంటే టైం అంటే దానిలో ఫస్ట్ లెటర్ మొదటి అక్షరం టీ కాబట్టి టీతో సూచిస్తారు. కాబట్టి టైంను తెలుగులో కాలం అంటారు. సో తర్వాత అంశం మనకు డిస్టెన్స్. డిస్టెన్స్ అంటే ఇందులో ఫస్ట్ లెటర్ డి కాబట్టి మనకు డితో సూచిస్తారు. దీన్ని దూరం అంటారు. సో ఈ రెండు అంశాలతో పాటు మూడో అంశం వచ్చేసి మనకు స్పీడ్. దీన్ని ఎస్ లెటర్ చేత సూచిస్తారు. స్పీడ్ అంటారు మనకు వేగం అనేది మనకు గుర్తు రావాలి. సో ఇది మనకు టైం, డిస్టెన్స్, స్పీడ్, కాలం, దూరం, వేగాల మధ్య సంబంధాన్ని కలుపుకొని మనకు ప్రశ్నలు అడిగే విధానంలో మనకు కావలసినటువంటి ఆప్షన్ అనేది మనం కనుక్కోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ముందుగా గమనించినట్లయితే జాగ్రత్తగా వినాలి. ఇక్కడ టైం లేదా కాలానికి ప్రమాణాలు వచ్చేసి ప్రమాణాలు అంటే యూనిట్స్ అంటారు. టైంకు ప్రమాణాలు వచ్చేసి మనకేమున్నాయంటే హవర్స్, హెచ్ఆర్ఎస్ అంటే హవర్స్. తర్వాత మనకు మినిట్స్ అంటే ఎంఐఎన్, లేదా సెకండ్స్. సో ఇక్కడ మనకు కాలానికి ప్రమాణాలు వచ్చేసి ఫస్ట్ది హవర్స్ అంటే గంటలు. ఇది టోటల్గా మినిట్స్ అంటే నిమిషాలు. సో ఇక్కడ సెకండ్స్ అంటే మామూలుగా సెకండ్స్ మనకు తెలుసు. సో 1 అవర్ లేదా మినిట్స్, తర్వాత సెకండ్స్. కాబట్టి హవర్స్లో తప్పనిసరిగా మనకు ఈ నిమిషాలు, సెకండ్స్ అనేటివి వస్తాయి కాబట్టి ఉప ప్రమాణాలుగా. సో టోటల్గా టైం లేదా కాలానికి ప్రమాణాలు గంటలు, నిమిషాలు, ఆ తర్వాత చివరిగా వచ్చేటువంటివి సెకండ్స్. సో తర్వాత మనము డిస్టెన్స్, దూరానికి ప్రమాణాలు మనం గమనించినట్లయితే ప్రమాణాలు
గమనించినట్లయితే ఇక్కడ దూరానికి ప్రమాణాలు వచ్చేసి కిలోమీటర్ కేఎం, అంటే కిలోమీటర్, కేఎం అంటేనే కిలోమీటర్, తర్వాత మనకు మీటర్. సో ఇవి మనకు కిలోమీటర్ లేదా మీటర్, మీటర్స్. సో ఇవి మనకు డిస్టెన్స్ లేదా దూరానికి ప్రమాణాలు. కేఎం అంటే కిలోమీటర్, మీటర్ అంటే మీటర్స్. నెక్స్ట్ మనకు స్పీడ్ లేదా వేగం అంటారు. సో దీనికి తప్పనిసరిగా ప్రమాణాలు వచ్చేసి ఈ స్పీడ్ లేదా వేగం అనేది తప్పనిసరిగా కాలం దూరం పైన డిపెండ్ అవుతుంది కాబట్టి, ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ స్పీడ్ లేదా వేగానికి ప్రమాణాలు ఏమొస్తాయంటే జాగ్రత్తగా గమనించాలి. కిలోమీటర్ ఫర్ హవర్, హెచ్ అంటే హవర్స్, లేదా మీటర్ ఫర్ సెకండ్స్. సో ఇది మనం గమనించాలి. సో ఇక్కడ 3 అంశాలకు సంబంధించిన ప్రమాణాలు జాగ్రత్తగా మనం గమనించాలి. టైం అండ్ కాలం కి ప్రమాణాలు వచ్చేసి గంటలు, గంటల తర్వాత నిమిషాలు, నిమిషాల తర్వాత చివరిగా సెకండ్స్ వస్తాయి. సో డిస్టెన్స్ అనగా దూరం, దూరానికి ప్రమాణాలు ఇక్కడ కేఎం అంటే కిలోమీటర్, మీటర్ అంటే మీటర్, కిలోమీటర్ లేదా మీటర్స్ వస్తాయి. తర్వాత స్పీడ్ అంటే వేగం. ఒకటి స్పీడ్ అనేది కాలము దూరం పైన డిపెండ్ అవుతుంది కాబట్టి, ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ వేగానికి ప్రమాణాలు కిలోమీటర్ ఫర్ అవర్ లేదా మీటర్ ఫర్ సెకండ్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనకు టైం, డిస్టెన్స్, స్పీడ్ ఈ 3 అంశాలతో క్రోడీకరించి మనకు ఒక ఫార్ములా రూపంలో మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమొస్తుందంటే మనకు జాగ్రత్త వినాలి. సో టోటల్గా మనకి ఇక్కడ స్పీడ్, స్పీడ్ అంటే ఎస్, దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే స్పీడ్ కనుక్కోవాలంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకు టైము డిస్టెన్స్ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి దూరం, డిస్టెన్స్, డిస్టెన్స్ బై టైం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే స్పీడ్ అంటే ఎస్, వేగం, వేగం దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ మనకు డిస్టెన్స్ అంటే దూరం బై టైం అంటే మనకు కాలం. సో ఇది మనకు టోటల్గా స్పీడ్ లేదా వేగం అనేది దూరము కాలం పైన ఆధారపడి ఉంటుంది. సో దూరము పెరిగినదంటే కాలం అనేది తగ్గుతుంది. సో ఇక్కడ మనం గమనించాలి, దూరము కాలాల నిష్పత్తిని మనం వేగంగా తీసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ దూరము మరియు కాలాల నిష్పత్తిని వేగంగా తీసుకోవచ్చు. సో మనకు ఇక్కడ ఈ విధానంలో మనకు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ జాగ్రత్తగా వినాలి. సో ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పనిసరిగా దూరం, కాలం ఇచ్చి వేగం లేదా స్పీడ్ కనుగొనండి అంటే మనకు వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం అనేది మనకు ఫార్ములా అవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే దూరం is equal to 20 కిలోమీటర్, కాలం is equal to 10 hours. సో ఇక్కడ మనం గమనించాలి. ఇప్పుడు అయితే
వేగం ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. వేగం ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి? దూరం ఇచ్చినాడు, కాలం ఇచ్చినాడు, వేగం కనుక్కోండి అంటాడు. సో ఇక్కడ దూరాన్ని డిస్టెన్స్ అంటారు, కాలంను టైం అంటారు, వేగాన్ని స్పీడ్ అంటారు. సో మనకు ఫార్ములా రెడీగా ఉంది కాబట్టి వేగం దట్ ఈస్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏంటి? దూరం బై కాలం. సో దట్ ఈస్ ఈక్వల్ టు మనకు దూరం అంటే ఎంత ఇచ్చినాడు? మనకు 20 కిలోమీటర్. 20 కిలోమీటర్ బై మనకు కాలం ఎంత ఇచ్చినాడు అంటే మనకు 10 ఇచ్చినాడు, 10 hours అంటారు. సో ఇక్కడ మనం గమనించాలి 10 ఒకట్లు 10 రెండు, 10 ఒకట్లు 10 రెండు 20 కాబట్టి దట్ ఈస్ కూడా మనం ఫైనల్గా ఏమవుతుందంటే 2 కిలోమీటర్ ఫర్ హార్స్. హార్స్ అంటే అవర్స్ అవుతుంది. సో మనకి ఇక్కడ గమనించాలి వేగం ఇస్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే 2 కిలోమీటర్లు ఫర్ అవర్ వచ్చింది. అంటే 1 అవర్కు 2 కిలోమీటర్ల వేగముతో వస్తుంది అన్నట్టు గమనించాలి. సో ఇక్కడ మనకు దూరం ఇచ్చి కాలం ఇచ్చి వేగాన్ని కనుక్కోండి అంటే డైరెక్ట్గా మనకు ఫార్ములా వేగం ఇస్ ఈక్వల్ టు దూరం బై కాలం. దట్ ఈస్ కూడా మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్లో 20 కిలోమీటర్స్ దూరం, 10 hours టైమింగ్ ఇచ్చినాడు. 20/10 అంటే మనకు 2 వస్తుంది. మరియు స్పీడ్ లేదా వేగానికి ప్రమాణాలు మనం చెప్పుకున్నట్లు కిలోమీటర్ ఫర్ అవర్ లేదా మీటర్ ఫర్ సెకండ్ కాబట్టి మనకి ఇక్కడ కిలోమీటర్ వచ్చినాడు కాబట్టి దూరం, టైమింగ్ హవర్స్లో వచ్చినాడు కాబట్టి మనకు 2 కిలోమీటర్ ఫర్ అవర్ అనేది మనకు టోటల్గా ఇక్కడ మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇది మనకు వేగం ఇస్ కూడా దూరం బై కాలాలకు సంబంధించిన. సో మనకు ఇదే ఇప్పుడు మనకు ఈ ఫార్ములా నుంచి మనకు జాగ్రత్తగా గమనించినట్లయితే వేగం మరియు కాలాల మధ్య స్థాన విలువలను చెందించినట్లయితే అంటే రీప్లేస్మెంట్ చేసినట్లయితే సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే టోటల్ మనకి ఇక్కడ టైం అంటే మనకు టీ దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ డిస్టెన్స్ అనేది సేమ్ గా ఉంటుంది. డిస్టెన్స్ అనేది సేమ్ గా ఉంటుంది. డిస్టెన్స్ బై ఇక్కడ మనకు టైం డిస్టెన్స్ మనకు మూడో అంశం మనకేంటి? వేగం కాబట్టి మనకు స్పీడ్ వస్తుంది. సో మనకి ఇక్కడ టైం అంటే మనకేంటి? ఇక్కడ కాలం ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ అంటే మనకు దూరం బై స్పీడ్ అంటారు మనకు వేగం. సో ఈ ఫార్ములా మనకు ఎప్పుడు ఉపయోగించాలి అనేటువంటిది మనం గమనించినట్లయితే జాగ్రత్త వినాలి. సో ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దూరం ఇచ్చి వేగం ఇచ్చి కాలం కనుక్కోండి అంటే అప్పుడు కాలం ఇస్ ఈక్వల్ టు దూరం బై వేగం అనేది మనకు వస్తుంది. సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే దూరం ఇస్ ఈక్వల్ టు 200 కిలోమీటర్లు, వేగం ఇస్ ఈక్వల్ టు మనకు 50 కిలోమీటర్ ఫర్ అవర్ అయితే కాలం ఇస్ ఈక్వల్ టు ఎంత? సో ఇక్కడ మనం గమనించినట్లయితే జాగ్రత్తగా వినాలి. సో ఫార్ములా గెట్ రెడీ కాబట్టి మనకి ఇక్కడ కాలం ఇస్ ఈక్వల్ టు దూరం బై మనకు వేగం. దట్ ఈస్ ఈక్వల్ టు దూరం మనకి ఎంత ఇచ్చినాడంటే ఇక్కడ మనకు 200 కిలోమీటర్లు 200 km బై ఇక్కడ మనకు వేగం ఎంత ఇచ్చినాడంటే మనకు 50 కిలోమీటర్ ఫర్ అవర్ ఇచ్చినాడు. సో ఇక్కడ మనకు 0 క్యాన్సిల్ అయినట్టు మనకు 5 ఒకట్లు
5 4 20 కాబట్టి సో మనకు రిమైనింగ్ ఏమొస్తుందంటే ఇక్కడ మనకు 4. సో ఇక్కడ కిలోమీటర్ క్యాన్సిల్ అయిపోయినదంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే 4 hours అంటే 4 గంటలు అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో ఇది మనకు గమనించాలండి సరైన సమాధానం. సో ఇక్కడ మనకు రెండవ ఫార్ములా కాలం ఇజ్ ఈక్వల్ టు దూరం బై వేగం. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ప్రశ్న, దానికి ఆన్సర్ చేసే విధానం. సో తర్వాత అంశం, మూడో అంశాన్ని మనం గమనించినట్లయితే మూడో అంశం. సో మూడో అంశం ఏంటి అంటే మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. మరియు దూరం ఇజ్ ఈక్వల్ టు, దూరం అంటే డిస్టెన్స్, డిస్టెన్స్ అంటే డి కాబట్టి దట్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ మనకు వేగము మరియు కాలాలు రెండు కూడా లబ్ధాల రూపంలో ఏర్పడతాయి. కాబట్టి దూరం ఇజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుందంటే స్పీడ్ ఇంటూ టైం అనేది వస్తుంది. స్పీడ్ ఇంటూ టైం. సో ఇక్కడ మనకు తెలుగులో గమనించినట్లయితే డిస్టెన్స్ అంటారు మనకు దూరం దట్ ఈస్ ఈక్వల్ టు స్పీడ్ అంటానే మనకు వేగం, ఈజ్ ఈక్వల్ టైం అంటానే కాలం. సో ఇది మనకు ఫార్ములా గమనించినట్లయితే. సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే వేగం ఇస్ ఈక్వల్ టు 20 km/h, కాలం ఇస్ ఈక్వల్ టు 5 hours అయినా దూరం ఎంత? సో ఇటువంటి సందర్భంలో మనకు ఫార్ములా గెట్ రెడీ కాబట్టి దూరం ఇజ్ ఈక్వల్ టు వేగం ఇంటూ కాలం. సో మనకు వేగం వచ్చేసి మనకి ఇక్కడ 20 km/h ఇచ్చినాడు, 20 ఇంటూ టైం కాలం వచ్చి మనకు 5 ఇచ్చినాడు. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే మనకు 20 ఇంటూ 5 5 0 0 5 2s 10. సో మనకు ఏమొస్తుందంటే మనకు 100 km/h అనేది మనకు వస్తుంది. సో 100 కిలోమీటర్ అనేది మనకు వస్తుంది. ఇది మనకు గమనించినటువంటి విషయం. ఎందుకంటే ఇక్కడ మనకు ప్రమాణాలను జాగ్రత్తగా గమనించాలి. 20కి ప్రమాణాలు వచ్చేసి మనకి ఇక్కడ ఏమవుతుందంటే km/h ఇంటూ మనకు హార్స్ కాబట్టి హార్స్ క్యాన్సిల్ పోతే మనకి ఏమొస్తుంది కిలోమీటర్ వస్తుంది. సో ఇది మనకు స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైంలో మనకు ఫస్ట్ ఫార్ములా వేగం కనుక్కోండి అన్నప్పుడు దూరం బై కాలం. సెకండ్ వన్ టైం కనుక్కోండి అన్నప్పుడు టైం ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇక్కడ రెండు సందర్భాల్లో డిస్టెన్స్ దూరం అనేది కాన్స్టెంట్ గా ఉంటుందనే విషయం గమనించాలి. మరి థర్డ్ వేలో మనకు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ అండ్ టైం రెండు కూడా మల్టిప్లికేషన్ లో మనకు వస్తుంది. సో ఇది మనకు ఫస్ట్ అంశాలలో మనకు మూడు సందర్భాలకు సంబంధించినటువంటి ఫార్ములా, వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్. సో తర్వాత అంశంగా వేగాన్ని మార్చుట, కన్వర్టింగ్ టు స్పీడ్ అంటారు. కన్వర్టింగ్ టు స్పీడ్, వేగాన్ని మార్చుట. వేగాన్ని మార్చుట అంటే వేగాన్ని మార్చుట అనే సందర్భంలో మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ జాగ్రత్త వినాలి. ఫస్ట్ వన్ km/h ను
కిలోమీటర్ ఫర్ అవర్ను మీటర్ ఫర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయాలి. కిలోమీటర్ ఫర్ అవర్ను మీటర్ ఫర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ కిలోమీటర్ ఫర్ అవర్ను మీటర్ ఫర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ మనకు ఏం చేయాలంటే జాగ్రత్త వినాలి. 5/18తో గుణించాలి లేదా గుణకారం చేయాలి అనేది మనకు వస్తుంది. సో మనకు రెండవది ఏంటంటే ఇక్కడ మీటర్ ఫర్ సెకండ్లో వచ్చి దాన్ని కిలోమీటర్ ఫర్ అవర్లోకి మార్చండి అంటే కిలోమీటర్ ఫర్ అవర్లోకి మార్చండి అంటే మనకు ఇక్కడ 18/5తో గుణకారం చేయాలి, గుణించాలి. సో ఎందుకు ఇక్కడ మనకు 5/18 లేదా 18/5తో గుణకారం చేయాలి అంటే మనకి ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఏంటంటే ఇక్కడ మనకు మెయిన్ కాన్సెప్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిలోమీటర్ ఫర్ అవర్ను గమనిద్దాం. సో కిలోమీటర్ అంటే మనకు డిస్టెన్స్ దూరం కాబట్టి 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్ బై ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనించాలి హవర్. 1 అవర్ వచ్చేసి మనకు ఎంత అంటే 1 అవర్ వచ్చేసి మనకు 60 మినిట్స్ అంటారు. సో దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 1000/60 మినిట్స్ ను మళ్ళీ సెకండ్ లోకి కన్వర్ట్ చేస్తే మనకు 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్స్ కాబట్టి ఇక్కడ 60 × 16 అవుతుంది. 16 × 16 అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఇక్కడ మీటర్ వస్తుంది, ఇక్కడ మినిట్ ప్లేస్ లో మనకి ఏమొస్తుందంటే సెకండ్స్ వస్తుంది. సో మనకి గమనించాలి ఇక్కడ 1000/60 × 60 1000/60 × 60 అంటే 6×36 2 సున్నాలకి 2 సున్నాలు ఇక్కడ మీటర్ ఫర్ సెకండ్ వస్తుంది. సో ఇక్కడ మనం గమనించాలి దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఇక్కడ 2 సున్నాలకు ఇక్కడ 2 సున్నాలకు క్యాన్సిల్ అయితే మనకి రిమైనింగ్ వచ్చేసి 10/36 అవుతుంది. సో 10/36ను 2తో క్యాన్సిల్ చేసినట్లయితే 2 5లు 10 2 5లు 10 2 18లు 36 అవుతుంది. సో ఇక్కడ మనకు 5/18 అవుతుంది. సో ఇక్కడ మనం గమనించాలి మీ కిలోమీటర్ ఫర్ అవర్ను మీటర్ ఫర్ సెకండ్ లోకి మార్చాలంటే ఇక్కడ మీటర్ ఫర్ సెకండ్ లోకి మార్చాలంటే మనకి ఎంత వచ్చింది నంబర్ ఇక్కడ 5/18 వచ్చింది కాబట్టి 5/18తో మనకు గుణకారం చేస్తే మనకు సరిపోతుంది. మరి ఎక్కడది కిలోమీటర్ ఫర్ అవర్ అనే ప్లేస్ లో 5/18 మల్టిపుల్ చేస్తే మనకు వస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ గమనిద్దాం. 60 కిలోమీటర్ ఫర్ అవర్ ని మీటర్ ఫర్ సెకండ్లలోకి మార్చండి. సో ఇక్కడ మనం గమనిస్తాలి మరి మీటర్ ఫర్ సెకండ్ లోకి మార్చాలి కాబట్టి మీటర్ ఫర్ సెకండ్ లోకి మార్చాలి కాబట్టి మనకు 5/18తో గుణకారం చేయాలి. ఎందుకు 5/18తో గుణకారం చేయాలంటే ఇక్కడ మీటర్ అనే దానిలో m అనేటువంటి ఒక లెటర్ కాబట్టి ఒకకి ఇక్కడ 5 వస్తుంది అంటే 5/18. సో మనకి ఇక్కడ ఏమొస్తుందంటే 60 × కిలోమీటర్ ఫర్ అవర్ లో మనకి ఏం చేయాలి మీటర్ ఫర్ సెకండ్ లోకి మార్చాలంటే 5/18 దట్ ఈస్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే మనకి ఇక్కడ గమనించాలి 2 9లు
సో ఆరేకంలో అయినా గమనించవచ్చు, మనకి ఇక్కడ గమనించాలి 18 కాబట్టి 6 3 18, 6 3 18, 6 10 60, 6 10 60. సో మనకి ఇక్కడ ఏమొస్తుందంటే 10 × 5 15 50/3 వస్తుంది. సో ఇక్కడ మనకు దట్ ఈస్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే 50/3 అంటే మనకు 50ని 3తో డివిజన్ చేయాలి. సో 3 1 3, 2 20. తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ 3 6 18, 3 6 18 2 వస్తుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే 16 2/3. మరి ఇక్కడ ఏంటి మీటర్ ఫర్ సెకండ్. సో ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. సో మనకి ఇక్కడ కిలోమీటర్ ఫర్ అవర్ ఇచ్చి మీటర్ ఫర్ సెకండ్ లేక్ కన్వర్ట్ చేయండి అంటే తప్పనిసరిగా 5/18తో మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇదే విధంగా మనకి ఇక్కడ మీటర్ ఫర్ సెకండ్ ఇచ్చి కిలోమీటర్ ఫర్ అవర్ లేక్ మార్చాలంటే ఇక్కడ తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు 18/5తో మల్టిపుల్ చేయాలి. సో దీనికి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు ప్రశ్న ఏంటంటే మీటర్ ఫర్ సెకండ్ లో ఇవ్వాలి, కిలోమీటర్ ఫర్ అవర్ లేక్ మార్చాలి. సో ఇక్కడ మనకు 90 మీటర్ ఫర్ సెకండ్ ను కిలోమీటర్ ఫర్ అవర్ లేక్ మార్చండి. సో అన్నప్పుడు మనకి ఏం చేయాలంటే ఇక్కడ మనకు కిలోమీటర్ ఫర్ అవర్ లేక్ మార్చాలి కాబట్టి ఇక్కడ మనకు 90కి 90 ఇంటూ ఇక్కడ మనం ఏం చేయాలంటే 18/5తో మల్టిపుల్ చేయాలి. 5 1 5, రిమైనింగ్ 40 వస్తుంది కాబట్టి 5 8 40. సో దట్ ఈస్ ఈక్వల్ టు 18 × 18. సో 18 × 18 దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుందంటే గమనించాలి ఇక్కడ 18 × 18 మనకు ఇక్కడ టేబుల్లో మనకు చాలా తక్కువ అనుభవం కలిగి ఉంటుంది కాబట్టి చాలా మందికి 8 8 64, 8 8 64, 8 1 8 1 6, 8 1 6, 8 1 6 వచ్చేసి మనకు 14 అవుతుంది. సో 8 1 6 14. సో మరలా 1 8 8 1 1 కాబట్టి 4 12 3. సో 324 కిలోమీటర్ ఫర్ అవర్ వస్తుంది. సో ఇది మనం గమనించాలన్నటువంటి విషయం. సో ఫైనల్గా అల్టిమేట్గా మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు కిలోమీటర్ ఫర్ అవర్ ఇచ్చి మీటర్ ఫర్ సెకండ్ లేక్ కన్వర్ట్ చేయండి అంటే 5/18తో మల్టిప్లికేషన్ చేయాలి. సో మనకి ఇక్కడ మీటర్ ఫర్ సెకండ్ ఇచ్చి కిలోమీటర్ ఫర్ అవర్ లేక్ కన్వర్ట్ చేయండి అంటే 18/5తో మల్టిపుల్ చేస్తే మనకు ఇక్కడ కావలసినటువంటి సమాధానం అనేది వస్తుంది. సో ఇది మనం ఈరోజు మనము కాలం మరియు డిస్టెన్స్ అనే టాపిక్ సంబంధించినటువంటి మరి కాలం అంటే టైము, దూరం అంటే డిస్టెన్స్, స్పీడ్ అంటే వేగం. సో వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలానికి సంబంధించినటువంటి 3 వేస్లో మనకు సూత్రదాయకమైనటువంటి పద్ధతులను మనం నేర్చుకోవడం జరిగింది. సో దాని తర్వాత మనకు వేగాన్ని మార్చే విధానాన్ని గురించి నేర్చుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి అంశాలను తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనము నేర్చుకోబోతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.